Hi guys, this is Raghu and welcome back to my channel. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి నటసింహం బాలకృష్ణ వర్సెస్ మెగాస్టార్ చిరంజీవి. ఈ పేర్లు వినగానే టక్కున గుర్తుకొచ్చేది వీరిద్దరి మధ్య జరిగే బాక్స్ ఆఫీస్ వార్. అయితే అది ఏ రేంజ్ లో ఉంటుందంటే ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలనే గట్టి పట్టుదలతో దాదాపుగా గత 30 ఏళ్లుగా బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడుతున్నారంటే వీరిద్దరి కమిట్మెంట్ ఎలా ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు. ఇక ఇరువురి అభిమానుల సంగతి సరే సరి, ఇరువురి హీరోల సినిమాలు విడుదలైతే చాలు ఈ ఫ్యాన్ వార్స్ పీక్స్ కి చేరుకుంటాయి. ఒకరిపై ఒకరు ఫుల్ గా ట్రోలింగ్ చేసుకోవడం, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ తో కంపేర్ చేసుకోవడం, మా హీరో అంటే మా హీరో గొప్ప అంటూ నినాదాలతో ఆ హంగామా మామూలుగా ఉండదు. అయితే రీసెంట్ డేస్లో జనరేషన్ గ్యాప్ వచ్చిన ఫ్యాన్ వార్స్ ఏమాత్రం ఆగలేదనే చెప్పాలి. ఇంకా చెప్పాలంటే 80s బ్యాచ్కి ఏమాత్రం తగ్గకుండా ప్రజెంట్ జనరేషన్ చేసే హడావిడి ఓ రేంజ్లో ఉంటుంది. కొత్త సినిమాలు స్టార్ట్ అయినప్పటి నుండి ఫస్ట్ లుక్, టీజర్ అండ్ ట్రైలర్, అడ్వాన్స్ బుకింగ్స్, డే 1 కలెక్షన్స్, బాక్స్ ఆఫీస్ టోటల్ కలెక్షన్స్, ఇలా ప్రతి విషయంలో సోషల్ మీడియా వేదికగా వారికి నచ్చిన వాళ్ళ సినిమాలకు హైప్ ఎక్కించడం, ఆపోజిట్ హీరోల సినిమాలకు నెగిటివ్ రివ్యూస్ ఇవ్వడం, ట్రోలింగ్ చేయడం వంటివి నిరంతరం జరిగే ప్రక్రియ. అది ఎక్కువగా మెగా వర్సెస్ నందమూరి ఫ్యామిలీస్కి రెగ్యులర్గా జరిగే విషయం. అయితే ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద సీనియర్ హీరోస్లో చిరంజీవి, బాలయ్యలు ఫుల్ ఫామ్లో ఉన్నారు. ఒకవైపు బాలయ్య వరుస విజయాలతో బాక్స్ ఆఫీస్ వద్ద హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసి రీసెంట్గా సంక్రాంతి కానుకగా వచ్చిన డాకు మహారాజ్ మూవీతో మరో సెన్సేషన్ హిట్ను సాధించడమే కాక ఇదే సినిమాతో ఓటీటీలో పెను సంచలనం సృష్టించాడు. ఏకంగా గ్లోబల్ రేంజ్ ఇమేజ్ను సొంతం చేసుకోవడం విశేషమనే చెప్పాలి. అఖండ సినిమాతో మొదలైన తన విజయ పరంపర దిగ్విజయంగా కొనసాగిస్తూనే ఉన్నాడు. వరుస క్రేజీ ప్రాజెక్ట్స్ తో అటు సీనియర్ హీరోస్ లోను ఇటు యంగ్ హీరోస్ లోను గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాడు. అంతేకాకుండా ఒకప్పట్లాగా బాలయ్య అవుట్డేటెడ్ డైరెక్టర్స్తో కాకుండా ప్రజెంట్ జనరేషన్కి తగ్గట్లుగా యంగ్ డైరెక్టర్స్కి వరుస ఛాన్సులు ఇస్తూ పక్కా మాస్ అండ్ కమర్షియల్ స్టోరీసే కాకుండా ఎన్నో వైవిధ్యమైన కథలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి గట్టిగానే ట్రై చేస్తున్నాడు. అందులో భాగంగానే బోయపాటి శ్రీనుతో అఖండ 2, నెల్సన్తో జైలర్ 2, గోపిచంద్ మలినేని, అనిల్ రావిపూడి లాంటి యంగ్ డైరెక్టర్స్తో వరుస మూవీస్కి కమిట్ అవ్వడం గమనార్హం. ఇక మరోవైపు మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు గుడ్ బై చెప్పి ఫ్రెష్గా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన తర్వాత పెద్దగా చెప్పుకోదగ్గ హిట్స్ ఒకటి కూడా లేదనే చెప్పాలి. ఖైదీ నెంబర్ 150 మూవీతో ఒక మంచి కమర్షియల్ హిట్ అందుకోవడం విశేషం. ఇది చిరంజీవి కెరీర్లో బెస్ట్ కంబ్యాక్ ఫిల్మ్ అనే చెప్పాలి. ఇక ఆ తర్వాత చేసిన ఆచార్య, సైరా నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్ లాంటి వరుస డిజాస్టర్స్తో ఆయన కెరీర్లో కాస్త గందరగోళ వాతావరణం ఏర్పడినప్పటికీ యంగ్ సెన్సేషన్ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాతో పక్కా బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాక కలెక్షన్ల పరంగా కూడా దాదాపుగా 200 కోట్ల గ్రాస్ వసూళ్లతో ఒక్కసారిగా ఇండస్ట్రీని షేక్ చేసేశాడనే చెప్పాలి. ఇక ఈ సినిమా ఇచ్చిన బూస్టింగ్తో ఎన్నో అంచనాల మధ్య డైరెక్టర్ మెహర్ రమేష్ డైరెక్షన్లో వచ్చిన బోలాశంకర్ సినిమా అభిమానులను తీవ్ర నిరాశలో పడేసింది. ఇలా సెకండ్ ఇన్నింగ్స్లో ఆయన సినీ కెరీర్ అప్ అండ్ డౌన్ అనేలా సాగుతూ వస్తుంది. ఇక ఈసారి ఎలాగైనా మంచి హిట్ కొట్టాలని వరుస క్రేజీ ప్రాజెక్ట్స్తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ లిస్టులో ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ వశిష్ఠతో కలిసి విశ్వంబర అనే మైథాలజీ ఫిల్మ్, అలాగే సంక్రాంతికి వస్తున్నాం లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ఈ సంక్రాంతికి విక్టరీ వెంకటేష్కి బ్లాక్ బస్టర్ అందించిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో మూవీ, అలాగే దసరా మూవీతో నేచురల్ స్టార్ నానికి బ్లాక్ బస్టర్ అందించిన సెన్సేషనల్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో పక్కా మాస్ మసాలా మూవీతో భారీ కమిట్మెంట్స్తో ఫుల్ జోష్లో ఉన్నాడు. అయితే రీసెంట్గా చిరంజీవి, బాలయ్యల కొత్త సినిమాల నుండి ఓ స్పెషల్ అప్డేట్స్ రావడం జరిగింది. ప్రస్తుతం మెగాస్టార్ నటిస్తున్న విశ్వంబర, అలాగే గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య నటిస్తున్న అఖండ 2 నుండి ఆయా సందర్భాల్లో 2 సినిమాల నుండి ఇరువురి అభిమానుల కోసం అదిరిపోయే టీజర్స్తో స్పెషల్ ట్రీట్ అందించారు మూవీ మేకర్స్. అయితే ఈ 2 సినిమాల టీజర్స్ విషయంలో ప్రస్తుతం అభిమానుల్లో ఒక చర్చ నడుస్తుంది. అది యాజ్ యూజువల్గా ఎప్పుడు జరిగేదే అనుకోండి. అయితే ఈసారి మాత్రం ఈ పోటీ చాలా ఇంట్రెస్టింగ్గా మారిందనే చెప్పాలి. విశ్వంబర టీజర్ విషయంలో నందమూరి అభిమానులు ఏ రేంజ్ లో రియాక్ట్ అయ్యారో మనందరం చూసాం. ఇప్పుడు అఖండ 2 టీజర్ విషయంలో కూడా మెగా అభిమానులు అంతే రేంజ్ లో సోషల్ మీడియా వేదికగా నానా యాగి చేస్తున్నారు. సో ఇలా ఇరువురి సినిమాల టీజర్స్ విషయంలో ఇరువురి అభిమానుల్లో తీవ్ర చర్చ నడుస్తుంది. ఏ మూవీ టీజర్ యూట్యూబ్లో కేవలం 24 గంటల్లోనే ఎక్కువ వ్యూస్ రాబట్టిందనే చర్చ గట్టిగానే నడుస్తుంది. సో దీనిపై ఇరువురి అభిమానులకు కేవలం క్లారిటీ ఇవ్వడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. ఇందులో ఏ హీరోని తక్కువ చేయడానికి మాత్రం కాదు. ఆ విషయం ఇరువురి అభిమానులు గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను.
ఇకపోతే ఈ రెండు సినిమాల్లో ఏ మూవీ టీజర్ యూట్యూబ్లో ఎక్కువ వ్యూవర్షిప్ సాధించింది అనేదే కాకుండా ఈ మూవీ బడ్జెట్, బిజినెస్ డీల్స్ వంటి విషయాలను కూడా క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టే ఇలాంటి మంచి మంచి కంటెంట్ వీడియోస్ మీ దాకా చేరాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఇక లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం విశ్వంబర. నందమూరి కళ్యాణ్ రామ్ కి బింబిసారా లాంటి బ్లాక్ బస్టర్ అందించిన యంగ్ సెన్సేషన్ డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ కెరీర్లోనే దాదాపుగా 200 కోట్ల అతి భారీ బడ్జెట్తో యూవి క్రియేషన్స్ బ్యానర్ పై విక్రమ్, వంశీ, ప్రమోద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే గత ఏడాదిన్నర కాలంగా ఈ చిత్రం షూటింగ్ దశలోనే ఉండగా 2024 దసరా కానుకగా అభిమానులకు అదిరిపోయే టీజర్తో స్పెషల్ ట్రీట్ ఇచ్చారు మూవీ మేకర్స్. విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ టీజర్కు మెగా అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ అందుకుంది. అయితే ఆ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. ఈ మూవీ టీజర్లో ఏమాత్రం క్వాలిటీ లేని విఎఫ్ఎక్స్, అలాగే మెగాస్టార్ లుక్స్ పరంగా సోషల్ మీడియాలో బీభత్సమైన ట్రోలింగ్ జరిగింది. యాంటీ ఫ్యాన్స్ నెగిటివ్ రివ్యూస్తో రెచ్చిపోయారు. దాంతో ఒక్కసారిగా ఈ సినిమాపై ఉన్న అంచనాలు టీజర్తో ఆవిరైపోయాయనే చెప్పాలి. వశిష్ఠ లాంటి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కి తోడు మెగాస్టార్ చిరంజీవి లాంటి క్రేజీ కాంబో సెట్ కావడం, ముందు నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ కావడంతో కేవలం ఒక్క తెలుగులోనే థియేట్రికల్ బిజినెస్ రూపంలో దాదాపుగా 130 కోట్లకు పైగా బిజినెస్ డీల్ జరిగినట్లు వార్తలు వచ్చాయి. అలాగే భారీ ఓటీటీ డీల్ కూడా సెట్ అయినట్లు సమాచారం. అయితే ఈ టీజర్ ఎఫెక్ట్ వల్ల ఈ సినిమా బిజినెస్ డీల్స్ కూడా ఆల్మోస్ట్ హోల్డ్లో పెట్టేసినట్లు తెలుస్తోంది. అయితే జరగాల్సిన నష్టం పూర్తిగా జరిగిపోయాక ఈ సినిమా విఎఫ్ఎక్స్ విషయంలో మూవీ మేకర్స్ కాస్త పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో గ్రాఫిక్సే కీలకం కావడంతో కేవలం విఎఫ్ఎక్స్లకే భారీ ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తుంది. దాంతో బడ్జెట్ కూడా హద్దులు దాటినట్లు సమాచారం. సో ఇక ఇదంతా పక్కన పెడితే ఇంత నెగిటివ్లోనూ కాస్త ఊరటనిచ్చే విషయం, యూట్యూబ్లో ఈ టీజర్కు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఎక్సలెంట్ వ్యూవర్షిప్ అయితే సొంతమైందనే చెప్పాలి. మొత్తం మీద 24 గంటల్లో ఈ టీజర్కు టాలీవుడ్లో సీనియర్ హీరోల పరంగా హయ్యెస్ట్ వ్యూస్ సాధించిన రికార్డ్ సొంతమైంది. అలాగే ఓవరాల్గా ఆల్ టైమ్ టాప్ టీజర్ల పరంగా కూడా విశ్వంబర టీజర్కి ఆల్ టైమ్ టాప్ 4 ప్లేస్ సొంతమైంది. దాంతో మొత్తంగా 24 గంటల్లో ఈ టీజర్ 20.95 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకోగా లైక్స్ పరంగా 248.8K లైక్స్ సొంతం చేసుకోవడం విశేషం. ఇది వరకు సీనియర్ హీరోల పరంగా మెగాస్టార్ నటించిన బోలాశంకర్ సినిమా టీజర్ 12.73 మిలియన్స్తో రికార్డ్ సెట్ చేయగా ఈ టీజర్తో తన రికార్డును తనే బ్రేక్ చేసి సంచలనం సృష్టించాడు. సో ఫైనల్గా ఏది ఎలా ఉన్నా రిలీజ్ టైంకి గ్రాఫిక్స్ పై మరింత జాగ్రత్తలు తీసుకొని కరెక్ట్గా ప్లాన్ చేశారంటే బాక్సాఫీస్ వద్ద మాస్ బీభత్సం ఖాయమనే చెప్పొచ్చు. సో ఇక నెక్స్ట్ నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం అఖండ 2 వరుస ఫ్లాప్స్తో సతమతమవుతున్న టైంలో అఖండ మూవీతో అఖండ విజయాన్ని అందుకున్న బాలయ్య ప్రజెంట్ ఆ సినిమాకి సీక్వెల్గా అఖండ 2 తాండవం సినిమాను పాన్ ఇండియన్ స్థాయిలో దాదాపుగా 150 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో 14 రీల్స్ బ్యానర్ పై రామ్ అచెంటా, గోపిచంద్ అచెంటా అలాగే బాలయ్య చిన్న కూతురు తేజస్విని సంయుక్తంగా నిర్మిస్తుండగా బోయపాటి శ్రీను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా బాలయ్య ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండడం విశేషం. ఇక రీసెంట్ గా జూన్ 10న బాలయ్య బర్త్డే సందర్భంగా అఖండ 2 సినిమా నుండి అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చారు మూవీ మేకర్స్. ఇక ఈ సినిమా టీజర్ ఎలా ఉందంటే బోయపాటి బాలయ్య కాంబినేషన్లో సినిమా అంటే చాలా మంది అభిమానులు ఎక్స్పెక్ట్ చేసేది మాస్. అయితే ఇదే తరహాలో తన ముందు సినిమాల్లో బాలయ్యని ఊరమాస్ లుక్లో ప్రజెంట్ చేయడం విశేషం. అయితే ఇప్పుడు కూడా అదే పంతాను కొనసాగించాడు డైరెక్టర్ బోయపాటి. కాకపోతే అఖండ సినిమాకి కాస్త డివోషనల్ టచ్ యాడ్ చేసి దానికి కొనసాగింపుగా అఖండ 2 టీజర్తో బాలయ్యను వేరే లెవెల్లో ఎలివేట్ చేశాడు. నా శివుడి అనుమతి లేకుండా ఆ యముడైన కన్నెత్తి చూడడు నువ్వు చూస్తావా అనే డైలాగ్తో మంచి హై వచ్చిందనే చెప్పాలి. ముఖ్యంగా మెడపైన త్రిశూలాన్ని తిప్పుతూ విలన్స్ని చంపే షాట్ ఏదైతే ఉందో అందులో బాలయ్య విధ్వంసం సృష్టించాడనే చెప్పాలి. దీనికి తోడుగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ టీజర్కే హైలైట్గా నిలిచిందని చెప్పొచ్చు. బాలయ్యను బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఎలివేట్ చేయాలంటే ఒక్క తమన్కే సాధ్యం. అఖండ పార్ట్ 1కి ఇచ్చిన బీజిఎంతో థియేటర్స్లో స్పీకర్స్ పగిలిపోయాయంటే అర్థం చేసుకోండి. ఇక అఖండ 2లో బీజిఎం ఏ రేంజ్లో ఉండబోతుందో మీ ఊహకే వదిలేస్తున్నా.
అయితే ఈ టీజర్ విషయంలో కూడా కొంతమేర ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వచ్చిందనే చెప్పాలి. ఇందులో త్రిశూలంతో చేసే ఫైట్ షాట్ని తీసుకొని సోషల్ మీడియాలో బీభత్సమైన ట్రోలింగ్ చేశారు కొందరు యాంటీ ఫ్యాన్స్. అయితే ఈ ట్రోలింగ్ వల్ల టీజర్కి ఎంత మాత్రం డ్యామేజ్ కాలేదనే చెప్పాలి. ఇక విడుదలైన అన్ని భాషల్లో అభిమానుల నుండి బీభత్సమైన రెస్పాన్స్ అందుకోవడమే కాక కేవలం 24 గంటల్లోనే యూట్యూబ్లో 23 మిలియన్లకు పైగా ఎక్సలెంట్ వ్యూవర్షిప్తో పాటు 590K లైక్స్ను సాధించి యూట్యూబ్లో టాప్ ట్రెండింగ్లో నిలవడం విశేషం. ఇక సీనియర్ హీరోస్లో ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న విశ్వంబర టీజర్తో నెలకొల్పిన రికార్డును లేపేసి టాప్ 3 ప్లేస్ను సొంతం చేసుకోవడం విశేషం. ఇకపోతే అఖండ 2 టీజర్తో సినిమాపై అంచనాలు కూడా మరింత పెరిగిపోయాయనే చెప్పాలి. దాంతో అటు థియేట్రికల్ బిజినెస్ అలాగే ఓటీటీ డీల్ కూడా భారీగానే సెట్ అయినట్లు సమాచారం. డాకు మహారాజ్తో ఓటీటీలో చేసిన రచ్చతో అఖండ 2కి దాదాపుగా 90 కోట్ల మేర ఓటీటీ డీల్ జరిగినట్లు ట్రేడ్ పండితుల నుండి సమాచారం. సో ఇలా బాలయ్య వర్సెస్ చిరంజీవి మధ్య బాక్సాఫీస్ వార్లో అటు బిజినెస్ డీల్స్ విషయంలో కానీ ఇటు యూట్యూబ్లో ఎక్కువ వ్యూస్ అండ్ లైక్స్ సాధించిన టీజర్ విషయంలో కానీ చిరంజీవిపై బాలయ్య క్లియర్ డామినేషన్ చూపించాడనే చెప్పాలి. ఇక అఖండ 2 2025 సెప్టెంబర్ 25న రిలీజ్ డేట్ ప్రకటించగా విశ్వంబర సినిమా నుండి రిలీజ్ డేట్పై ఎలాంటి అప్డేట్ రాలేదు. సో ఇక ముందు రానున్న రోజుల్లో బాక్సాఫీస్ వద్ద ఏ సినిమా పైచే సాధిస్తుంది అనేది చూడాలి. సో దట్స్ ఆల్ గైస్. అఖండ 2 వర్సెస్ విశ్వంబర టీజర్స్ విషయంలో ఎవరిపై పైచే సాధించారు అనే దానిపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో తెలియజేయండి. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.